రెహమాన్ ను చంపి ఉజైర్ బలోచ్ ని విజయవంతంగా జైల్లో పెట్టించిన తర్వాత వారు ఎంతో అత్యున్నతంగా భావించే ఆ సింహాసనంలో హంజా కూర్చుంటాడు. ఈ సీన్ కేవలం పవర్ లోకి రావడం కాదు, ఇది ఒక నిశ్శబ్ద పట్టాభిషేకం. హంజా చేసే ప్రతి చర్యలో లోతైన సంకేతాలు దాగి ఉన్నాయి. రెహమాన్ నిర్మించిన రాజ్యంలో హంజా సింహాసనంపై కూర్చొని తనకు తానే పట్టాభిషేకం చేసుకున్నాడు. ఎవరు కిరీటం పెట్టలేదు, ఎలాంటి వేడుక లేదు. కానీ ఆ క్షణంలో హంజా తన కొత్త రూపానికి అధికారికంగా రాజయ్యాడు. రాజు అంటే కేవలం బలమైన యోధుడు కాదు, చట్టాన్ని మరియు కుటుంబ సంబంధాలను తనకు అనుకూలంగా మలిచి ఆటలో ఉన్నవారిని తొలగించగలిగిన వాడికే అధికారాన్ని పట్టడం సాధ్యమవుతుంది. ఇక్కడ హంజా చేసింది కూడా అదే. రెహమాన్ డకాయిట్ లాంటి శక్తివంతుని చంపడం, ఉజైర్ బలోచ్ లాంటి బలంగా స్థిరపడిన వ్యక్తిని జైల్లో పెట్టించడం. హంజా కేవలం బలాన్ని మాత్రమే ఉపయోగించలేదు, జమాలితో సంబంధాలు, ఎస్పీతో చేతులు కలపడం ద్వారా అతను మొత్తం వ్యవస్థనే తన ఆయుధంగా మార్చుకున్నాడు. ఇక్కడ జాకెట్ మరియు షర్ట్ అతని కవచం మరియు ముసుగును సూచిస్తాయి. ఇప్పటివరకు ఈ భయంకర ప్రపంచంలో శత్రువుల మధ్య బ్రతికేందుకు అతను ఎంతో జాగ్రత్తగా నియంత్రణతో ఉండేవాడు. కానీ ఇప్పుడు అధికారమే అతని చేతుల్లో ఉంది. అందుకే అతనికి ఎలాంటి రక్షణ అవసరం లేదు, ఎందుకంటే అతను సవాల్ చేసేవారు ఎవరో మిగలలేదు కూడా. హంజా కేవలం సింహాసనం అధిగమించలేదు, రెహమాన్ డకాయిట్ యొక్క పూర్తి గుర్తింపునే కబ్జా చేశాడు. ముందున్న చిన్న కుర్చీపై ఒక కాలు పెట్టడం ద్వారా అతను ముందున్న వ్యవస్థను పూర్తిగా అవమానాన్ని చూపిస్తూ రెహమాన్ ప్రతిష్టను కూడా తగ్గించాడు. ఇప్పటివరకు ల్యారీ గందరగోళంగా ఉండేది, ఇప్పుడు ఆ గందరగోళానికి ఒకే దిశ, ఒకే కేంద్రం ఉంది. ఆ కేంద్రం హంజా.